మీరు ఎప్పుడైనా ఒక విషయం జ్ఞాపకం పెట్టుకోండి. లోకంలో తెలిసున్నవాడు తెలియనివాడు ఎవరైనా ఆరాధించేది ఎవరినంటే అమ్మవారిని ఆరాధిస్తారు తప్ప మిగిలిన రూపాలను ఆరాధించారు. ఏమీ తెలియనివాడు ఉన్నాడు అనుకోండి, పోలేరమ్మ, కలుపులమ్మ, బరిడమ్మ, నూకాలమ్మ. నూకాలమ్మ అంటే ఈ ఊళ్ళో నేను అన్నం తింటున్నానంటే ఆ తల్లి నాకు నూకలు పెట్టిన తల్లి ఏం చేస్తాడు, ఏడాదికి ఒకసారి డబ్బు వాయించి ఆవిడ దగ్గర వేపమంటలు కట్టి పట్టుకెళ్ళి ఏదో వాడికి ఉన్నది నైవేద్యం తీసుకొస్తాడు. అక్కడేం పెద్ద వైదికమైనటువంటి ఆచారం ఉండాలని నియమం లేదు. కానీ అందరికీ అన్నం పెట్టిన తల్లి ఊరికి అధిష్టాన దేవత నూకాలమ్మ, కలుపులమ్మ. కలుపులు వేసేసాను అనుకోండి, లోపల బయటికి వెళ్ళావు, బయటికి లోపలికి రావు. లోపల ఉన్న అలక్ష్మి బయటికి వెళ్ళిపోవాలి, బయట నుంచి యోగం కలగాలి. నాకు మనవడు కావాలి, నేను శుభవార్త వినాలి కదా, ఆ శుభం నాకు మనవడు రావాలి లోపలికి. కలుపులు తీసుకుని తాత అటువంటి పరిస్థితికి రావాలి, యోగం నాకు మనవడు పుట్టే అంటే అది ఇవ్వగలిగినది. తలుపులు తీసి మనవడిని ఇచ్చింది కలుపులమ్మ.